ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ దేవతాస్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ఎటువంటి ప్రధాన కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ తదియ శుభకార్యాలకి పనికి వస్తుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి, ఉపనయనం, అక్షరాభ్యాసం వంటి శుభకార్య విధులకు కూడా బాగా పనికి వస్తుంది. ఇక ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు గట్టిపడతాయి. చేపట్టేటువంటి పనుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వంటివి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సమస్యలు ఏర్పడినప్పటికీ సమాధానాలు కూడా వెనువెంటనే లభిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం సన్నగిలుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొన్ని ప్రణాళికలు ఆచరణ యోగ్యానికి నోచుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక లబ్ధిని చేకూరుస్తాయి. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం పఠనం ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు
తెలివైనటువంటి నిర్ణయాన్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. మంచి వార్తలు ఆకస్మికంగా వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశివారు నీలపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకం, అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. మానసిక భీతిని పోగొడుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు ఏర్పడతాయి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించడం ద్వారా మంచి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పఠనం ఈ రోజు మీకు ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపార నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహంలో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. మహాకాళి అమ్మవారి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. ఏలినాడ్స్ ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలని జాప్యాలని దూరం చేస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆనందకర వార్తలు కొనసాగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో నూతన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. గట్టి ప్రయత్నాలతో విజయాలు సాధించగలుగుతారు. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. మహాగణపతి యొక్క అష్టోత్తర పఠనం విజయాన్ని సాధించేటువంటి శక్తిని కలిగిస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు.
ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు శుభాల్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాన్ని జాప్యాల్ని చవిచూస్తారు. నత్తనడక కార్యక్రమాలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. వృత్తిలో ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నిస్సహాయత ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం విజయాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. చిరు సమస్యలు గృహరీత్యా ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా లాభాలను గణించేటువంటి ప్రయత్నాలు వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో బలం చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర పఠనం, విష్ణు సహస్రనామ పారాయణం వంటివి ఈ రోజు మీకు శుభాల్ని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సర్దుమణుగుతాయి. ఆనందకర వార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పెంపొందింపచేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ రోజు మీకు శుభాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నేటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్టయితే బృహస్పతి అలాగే చంద్రుడి యొక్క పరస్పర వీక్షణ ఇది గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. జీవితంలో పెద్ద పెద్ద పదవులు పొందడానికి కూడా సహకరిస్తుంది. ఇక శని యొక్క ఉచ్చస్థితి, శుక్రుడు యొక్క ఉచ్చస్థితి కూడా ఈరోజు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు చేపట్టేటువంటి కార్యక్రమాలను ముఖ్యంగా పరిశీలించినట్లయితే వ్యాపార నూతన నిర్ణయాలకు బాగా పనికి వస్తుంది. వ్యాపార విస్తరణలకు కూడా బాగా పనికి వస్తుంది. శుభ సంబంధిత కార్యక్రమ నిర్వహణకి ఈ రోజు చాలా శుభప్రదం. అలాగే విద్యా సంబంధిత ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి ఈ గ్రహస్థితి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో శ్వాసకోశాల ఆరోగ్యానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా శ్వాసకోశాలు అంటే మనకి ఊపిరితిత్తులు అని చెప్పి లంగ్స్ అని కూడా మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఆ ఊపిరి తీసుకోవడం ఒకటే కాకుండా ఇంకా చాలా పనులు ఈ ఊపిరితిత్తులతోటే జరుగుతూ ఉంటాయి. మన శరీరంలో ఉండేటువంటి రక్తం మామూలుగా కొన్ని పనులు అవి అయిన తర్వాత అవి చెడిపోతూ ఉంటుంది. ఆ చెడు రక్తం మళ్ళీ బాగుపడాలి అంటే చెడు రక్తం అంటే ఏంటంటే అందులో ఆక్సిజన్ ఉండదు. మళ్ళీ బాగుపడడం అంటే ఏంటంటే అందులో ఆక్సిజన్ చేరుతుంది అని అర్థం.
ఇలా ఆక్సిజన్ మనకి అంటే రక్తానికి ఆక్సిజన్ని అందించి శుద్ధి చేసేటువంటి పని కూడా మనకి లంగ్స్లో అంటే ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. అలాగే మనం మాట్లాడడానికి అంటే ఈ ధ్వని చక్కగా వచ్చి చక్కగా మాట పలకాలంటే కూడా మన ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశాలు చక్కగా పనిచేయాలి. ఇలా ఏంటంటే శ్వాసకోశాలకు ఇంకా చాలా చాలా పనులు ఉంటూ ఉంటాయి. ఈ పనులన్నీ బాగా జరగాలంటే శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండాలి. శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి ఏంటంటే మనకు మొట్టమొదట మనం చేయవలసినటువంటిది ఊపిరి దీర్ఘంగా తీసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. మనలో చాలామందికి సామాన్యంగా ఉండేటువంటి అలవాటు ఏంటంటే కాస్త పైనే గాలి పీల్చుకుంటూ ఉంటాం. ఊపిరితిత్తుల లోపల కన్నా గాలి పీల్చుకోవడం కానీ మొత్తం శ్వాసకోశాలను చక్కగా వాడుకోవడం కానీ చెయ్యం. అది తెలియకుండా జరిగేటువంటిది ఇది. అలా కాకుండా ఏంటంటే రోజులో కనీసం ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు ప్రత్యేకంగా కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోవడం అనేటువంటిది కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే శ్వాసకోశాలు బాగా ఆరోగ్యంగా తయారవుతాయి. అలాగే శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి కఫదోషం పెరగకుండా చూసుకోవాలి. కఫదోషం పెరిగినట్టయితే కనుక శ్వాసకోశాలు సరిగా పనిచేయవు. కఫదోషం పెరగకూడదు అంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా తీయగా ఉండేటువంటివి అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా తీయగా ఉండేటువంటి పదార్థాలను తగ్గించుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే పాలతో తయారైనటువంటి పాయసాలు, మిల్క్ స్వీట్స్, కేకులు, పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా ఏంటంటే కఫదోషాన్ని బాగా పెంచుతాయి. అలా పెరిగినటువంటి కఫదోషం వల్ల లంగ్స్ సరిగా పనిచేయకుండా ఉండేందుకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకుండా ఉండడానికి ముఖ్యమైన మరొక కారణం ధూమపానం. అందుకని ఈ అలవాట్లు తగ్గించుకున్నట్టయితే కనుక ఊపిరితిత్తులు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా పనిచేయగలుగుతాయి. అలాగే ఈ ఊపిరితిత్తులు చక్కగా పనిచేసేలాగా శ్వాసకోశాలు చక్కగా ఆరోగ్యంగా ఉండేలాగా ఉపయోగపడేటువంటి ఆయుర్వేదిక మూలికల్లో మనం చెప్పుకోవాల్సినటువంటివి ఏంటంటే త్రికటుకాలు. త్రికటుకాలలో మొట్టమొదటిది ఏంటంటే సొంఠి శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి, కఫదోషాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయడానికి బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత మూలిక పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా కఫదోషాన్ని తగ్గించి శ్వాసకోశాలు ఆరోగ్యంగా పూర్తిగా బాగా పనిచేయడానికి తోడ్పడతాయి. ఇందులో ఆఖరిది ఏంటంటే మిరియాలు. ఈ మిరియాలు కూడా కఫదోషాన్ని తగ్గించి శ్వాసకోశాలు బాగా పనిచేయడానికి సహాయపడతాయి. ఈ సొంఠిని, పిప్పళ్ళని, మిరియాలని మూడింటిని కూడా విడివిడిగా చూర్ణాలాగా చేసుకుని సమాన భాగాల్లో కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 1/2 చెంచాడు పరిమాణంలో తేనెని కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండేలాగా ఇవి బాగా తోడ్పడతాయి. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషి ఏ కార్యాన్ని తలపెట్టినా సరే శనిగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చాలా అవసరం. శని కార్య సాధకుడు. ఏ కార్యాన్నైనా సరే మనకి అనుకూలంగా సిద్ధింపచేయాలంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా అవసరం. కనుక శనివారం నాడు శని అనుగ్రహానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను కనుక మనం పాటించినట్లయితే మనం తలపెట్టిన అన్ని కార్యాలలో కూడా విజయాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శనివారం నాడు నవగ్రహ మండపంలో శనీశ్వర్ల వారి యొక్క విగ్రహం మీద నువ్వుల నూనెను పోసి ఒక నల్లటి వస్త్రాన్ని స్వామివారి విగ్రహం దగ్గర ఉంచి ఒక పిడికెడు నల్ల నువ్వులు స్వామివారి పాదాల చెంత ఉంచినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో విజయం సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా శనివారం నాడు శని యొక్క అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, ఆవాల నూనె, ఇనుముకు సంబంధించిన వస్తువులు, దూది, పత్తి వీటన్నిటినీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. శనికి పశ్చిమ దిక్కు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కనుక శనివారం నాడు పశ్చిమ దిక్కులో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించటం ద్వారా, ప్రత్యేకంగా ఒక నల్లటి వస్త్రాన్ని ఉపయోగించి దీపాన్ని వెలిగించటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యాలలో విజయం సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శనీశ్వర్ల వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి శనివారం నాడు చేసే రావి చెట్టు పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. శనివారం నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో
పసుపు కలిపినటువంటి నీటిని కానీ మినుములు కలిపినటువంటి నీటిని కానీ పోసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల లక్ష్మీ యోగాన్ని పెంపొందింపజేసుకోవచ్చని, ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా శనివారం నాడు రావి ఆకులో భోజనం చేయటం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా మానవ జీవితంలో మనిషికి ధనం అనేది చాలా అవసరం. నిత్య లక్ష్మీ యోగానికి, ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి నిద్రించే సమయంలో ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని ఆ నీటిని భగవంతుడి దగ్గర ఉంచి ఉదయం నిద్రలేవగానే ఆ నీటిని తీసుకొని మన గృహం యొక్క సింహద్వారం ముందు అలా చల్లటం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, దాని ద్వారా ధనానికి ఎలాంటి ఇబ్బందులు కలగవని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా తలస్నానం చేసే సమయంలో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఉసిరికాయల నుండి వచ్చిన ఉసిరిక పొడిని నీటిలో కలుపుకొని ఆ నీటితో తలస్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి చంద్రను అలంకరించటం ద్వారా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కుంకుమ పువ్వు రంగులో ఉన్నటువంటి కుంకుమను చంద్ర అంటారు. అలాంటి కుంకుమను కనుక శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అలంకరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా గంధంలో కూడా అంగార అని ఉంటుంది. అరటి పండు ఎండబెట్టి దాని నుండి తయారు చేసినటువంటి ఆ అంగార గంధాన్ని కనుక లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి శుక్రవారం నాడు ఎరుపు రంగుతో ఇంటి మీద స్వస్తిక్ గుర్తులు వేయటం, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి గవ్వల శబ్దాన్ని గృహంలో చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. గవ్వలను లక్ష్మీదేవికి చెల్లెళ్లుగా శాస్త్రాలలో వర్ణించారు. ఎక్కడైతే గృహంలో గవ్వల శబ్దం వినపడుతూ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వచ్చి తీరుతుందని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి మారేడు చెట్టు పూజను ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం నాడు ఆచరించాలి. ఏదైనా శుక్రవారం నాడు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తూ ఓం శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత మారేడు చెట్టు కొమ్మకి ఎరుపు రంగు దారాన్ని 8 వరసలు చుట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోసి చివరగా మారేడు చెట్టు కొమ్మకి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టాలి. ఆ విధంగా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ధనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్య లక్ష్మీ యోగంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికి మీ గృహంలో పాలరాయిని ఉంచుకోవాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. పాలరాయి కనుక ఇంట్లో ఉన్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, శుక్రుడి యొక్క అనుగ్రహం పొంది గృహం ధన ధాన్యాలతో సుఖ సంపదలతో విరాజిల్లుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువును కూడా ప్రతినిత్యము ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రంతో జపం చేయటం ద్వారా, ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వటం ద్వారా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు మారేడు ఆకును తీసుకొని ఆ మారేడు ఆకు మీద గంధంతో ఓం నమఃశివాయ అని వ్రాసి లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్య లక్ష్మీ యోగంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా చంద్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాన్ని నివేదన చేయటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. చంద్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి కనుక ఏ నెలలోనైనా సరే అష్టమి తిథి నుండి పౌర్ణమి తిథి వరకు ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో ఒక అరటి ఆకులో కానీ వెండి పళ్ళెంలో కానీ పొంగలిని తయారు చేసి చంద్రుడికి నివేదన చేయాలి. అలా పొంగలిని చంద్రుడికి నివేదన చేసేటటువంటి తరుణంలో చంద్రుడి కిరణాలు పడే ప్రాంతంలో ఒక నేతి దీపాన్ని కూడా వెలిగించాలి. ఆ విధంగా చంద్రుడికి నివేదించినటువంటి ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనితో పాటు శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు
ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ తర్వాత లక్ష్మీదేవికి బెల్లం పొంగలిని నివేదన చేయటం ద్వారా లక్ష్మీదేవికి నివేదించబడినటువంటి బెల్లం పొంగలిని ఎవరైనా సుమంగళి స్త్రీలకు తాంబూలంలో ఉంచి దానంగా ఇవ్వటం ద్వారా లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై సుఖ సంపదలతో భోగ భాగ్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజగ్రహం అనుకూలించాలంటే ఎటువంటి విధి విధానాలను పాటించాలో, కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందటానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. శ్వాసకోశాలు చక్కగా ఆరోగ్యంగా పనిచేస్తేనే మనకి ఆయుర్దాయం బాగుంటుంది, అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఈ శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి ఏంటంటే మనకు ఉండేటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎక్కువగా చల్లటి పానీయాలు తీసుకోవడం అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి అలవాటు. ఫ్రిడ్జ్లోంచి నీళ్ళు తీసుకుని అలాగే తాగేయటం, అతి చల్లటి పానీయాలని హాయిగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం అనేటువంటిది. ఈ చల్లటి పానీయాలు శ్వాసకోశాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చల్లటి నీళ్లు తాగటం అనేటువంటి అలవాటు తగ్గించుకుని గోరువెచ్చటి నీళ్ళని పదే పదే తాగుతున్నట్టయితే కనుక శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే శ్వాసకోశాల ఆరోగ్యానికి మన వంటింట్లో ఉండేటువంటి అల్లము, తర్వాత పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అందుకని వంటల్లో ఇటువంటి పదార్థాలను ప్రతిరోజు వేసుకుంటూ ఉంటే కూడా ఈ శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే కఫదోషం వాటిల్లో పేరుకోకుండా ఉండడానికి బాగా సహాయపడతాయి. శ్వాసకోశాల ఆరోగ్యానికి సహాయపడేటువంటి మరొక 2 మూలికల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఉసిరి చూర్ణం. ఈ ఉసిరి చూర్ణం అనేటువంటిది ఏంటంటే రసాయనంగా ఉపయోగపడుతుంది. రసాయనం అనేటువంటిది ఎప్పుడు కూడా శరీరంలో అన్ని అవయవాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటిది. ఈ ఉసిరి చూర్ణంతో పాటుగా మరొకటి ఏంటంటే అతి మధురం. ఈ అతి మధురం కూడా చక్కటి రసాయనం, అంటే మన శరీరానికి పనికొచ్చేటువంటి ఒక మంచి టానిక్ అన్నమాట. ఈ అతి మధురం చూర్ణాన్ని తర్వాత ఉసిరి చూర్ణాన్ని రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఉదయం 1 చెంచాడు, సాయంత్రం 1 చెంచాడు కొంచెం తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కూడా శ్వాసకోశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయుష్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి చక్కటి జీవన విధానంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి అంశాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విశేష ధనయోగాలు, ఉపాధి అవకాశాలు ఈ అంశానికి స్వాగతం. మానవుడు ఎంత గొప్పవాడైనా కర్మ ద్వారానే కలియుగంలో ఉన్నత స్థితిని చేరాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయటము యందు అధికారము కలదు, కర్మఫలం నీ చేతిలో లేదు అని భగవద్గీత సారాంశం. కర్మను ఎలా ఆచరించాలి? మనం అనుకుంటే కర్మను చేయగలమా? చేయలేం. దానికి ఒక ఆధిపత్యం, దశమాధిపతి, దశ తిరగాలి. దశమాధిపతి యొక్క బలం కావాలి. దశమాధిపతి ఉన్నత స్థితిలో ఉండాలి, కేంద్ర కోణముల్లో ఉండాలి. కేంద్ర స్థానంతో వైష్ణవం, లక్ష్మీ స్థానం త్రికోణస్యేత, లక్ష్మీ స్థానాల్లో ఉండాలి. దశమాధిపతి లక్ష్మీ స్థానాల్లో లేకపోయినా, దశమాధిపతి రాజయోగ కారక గ్రహాల్లో లేకపోయినా సమస్యలు వస్తాయి. సమస్యల నివారణకై వెంటనే ఆ దశమాధిపతి యొక్క స్తోత్రం కానీ, దశమాధిపతికి చెప్పబడ్డటువంటి గ్రహ ధ్యానము కానీ చేసుకోవాలి. కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి దశమాధిపతి సాక్షాత్తు కుజుడవుతున్నారు. నేను చెప్పుకున్నాను, ధాత్వగ్నే ప్రహరణ సాహసై కుజాంశ అని విశేషమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి దైవ సైన్యాధ్యక్ష పదవిని అలంకరించినటువంటి గ్రహం కుజగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అంశతో కూడి ఇది సాక్షాత్తు కర్కాటక లగ్నానికి దశమాధిపత్యాన్ని పొందింది. వారు చేసేటటువంటి వృత్తి ఎలా ఉండాలి అంటే, కుజుడు యొక్క నవాంశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కుజుడికి సంబంధించినటువంటి వృత్తులు వస్తాయి. ఈ కుజుడు వెళ్ళి సూర్యుడు యొక్క నవాంశలో ఉంటే అర్కాంశే తృణ కనక ఔర్ణ భేషజాద్యై. కర్మను బట్టి విద్య ఉంటుందండి, కర్మను బట్టి భార్య ఉంటుంది, కర్మను బట్టి జన్మ ఉంటుంది, కర్మను బట్టి తల్లి ఉంటుంది, కర్మను బట్టి పిల్లలు ఉంటారు. మొత్తం కర్మ మూలమిదం జగత్. కర్మని అనుసరించేవన్నీ ఉంటాయి. కుజుడు వెళ్ళిపోయి సూర్యుడి యొక్క నవాంశలో సింహంలో కనుక నవాంశ చక్రంలో కనుక ఉంటే భేషజాద్యై ఖచ్చితంగా వైద్య సంబంధమైనటువంటి వృత్తిని స్వీకరిస్తాడు, తద్వారా ధనాన్ని పొందుతాడు అని చెప్తాడు.
మరి వైద్య వృత్తిని స్వీకరించాలంటే ఆ విద్యాక్షేత్రము దశమాధిపతికి లొంగి ఉంటుంది. అందుకనే 4 కేంద్రములుగా శాస్త్రం చెప్పింది. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ ఇవి కేంద్రం. లగ్నము చరరాశి అయితే చతుర్థం చరరాశి అవుతుంది. చతుర్థం చరరాశి అయితే విద్య చర విద్య అయి ఉంటుంది. ఈ చర విద్యను ఏ విద్య నేర్చుకుంటున్నాడని దశమాధిపతి దశమ నుండి చూస్తూ ఉంటాడు. సంసప్తక స్థానం చతుర్థానికి సప్తమానికి ఈ విషయాలు మనం పరిశీలన చేస్తున్నాం. దశమానికి సప్తమ స్థానం అవుతుంది చతుర్థం. అంటే కర్మని పట్టే విద్య వస్తుంది. కాబట్టి శాస్త్రం ఏం చెబుతుంది? దశమాధిపతి యొక్క కర్మ సౌలభ్యాన్ని అనుసరించి ఆ దశమానికి సప్తమమైనటువంటి చతుర్థ స్థానం విద్యా కేంద్రమై విరాజిల్లుతూ దశమాధిపతి ఆధీనంలో ఉంటుందయ్యా. కర్కాటక లగ్నానికి దశమాధిపతి రాజయోగ కారకుడు. ఇది కర్కాటకానికి ప్రత్యేకంగా పట్టినటువంటి గొప్ప యోగం. 1, 5, 9 ఆధిపత్యాలు పొందిన గ్రహాలు రాజయోగాన్ని ప్రసాదిస్తాయి. వాటినే రాజయోగ కారకులు అంటారు. పంచమాధిపత్యంతో రాజయోగాన్ని పొందిన కుజుడు దశమాధిపత్యాన్ని పొంది ఉత్తమమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. ఉత్తమ ఉపాధి, ఉత్తమ కీర్తి, ఉత్తమ చైతన్యవంతమైనటువంటి విశేషమైన ప్రతిష్టాత్మకమైన పనులు. ఈయన కనుక వెళ్ళి నవాంశలో స్వక్షేత్రగతుడే కనుకుంటే పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపిస్తారు. కర్కాటక లగ్నంలోని వాళ్ళు ఎవరు స్థాపించగలరు అంటే రాశ్యాత్తు దశమాధిపత్యం పొంది ఉండాలి. ఆయన వెళ్ళి నవాంశలో స్వాంశలో ఉండాలి. స్వాంశ విశేషమైంది. బలం స్వగృహోపగతేచ స్వగృహోపగతై ప్రాప్తై అని చెప్తోంది శాస్త్రం. స్థానబలం, స్థానబలమే బలం. తస్మాత్ స్థానబలం బలం జ్యోతిష్ శాస్త్రే ఇది కీలక ఫలం వచ్చింది. కుజుడు యొక్క బలం స్థానబలం స్వగృహ ఉపగతేచ ఉపగతములు ఉపగృహములు. హోరాద్రేకాణ నవాంశ సప్తాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం అని శాస్త్రం చెబితే ఆ నవాంశ చక్రాన్ని తీసుకొని నవాంశ గణితాన్ని ఆధారం చేసుకొని వరాహ మిహిరాచార్యులు వారు మాత్రమే ఏ నవాంశలో దశాధిపతి ఉన్నాడో ఆ నవాంశను అనుసరించి ఆ ఉపాధికి సంబంధించినటువంటి వృత్తిని ఖచ్చితంగా అనుసరిస్తాడు. ఒకవేళ అనుసరించకపోతే అప్పుడు ఏం చేయాలి? ఆ దేవతని ప్రసన్నం చేసుకోవాలి. వృత్తిలో వచ్చే లోపాలను నివారించే గ్రహం ఏంటి? కర్కాటక లగ్నం వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ధనం రావాలి అంటే ఒక గ్రహాన్ని సూచిస్తుంది. ఏ వయసులో ఏ పని కోసమై ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆ వయసులో ఆ పని కోసమై ఆ ప్రయత్నానికి సంబంధించిన గ్రహాన్ని పట్టుకోవాలి. ఏ గ్రహం వల్ల విద్యా యోగం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఉపాధ్యాంశాలు చెప్పుకుంటున్నాం. ముందుగా ధనాంశాలు చెప్పుకున్నాం, ఇప్పుడు ఉపాధ్యాంశాలు. భవిష్యత్తులో విద్య, తర్వాత ఆరోగ్యం, ఇలా వరుసగా మనం అన్నిటినీ పరిశీలన చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో ఇప్పుడు మన ఉపాధిని అనుసరించి విద్య ఉంటుందా? విద్యను అనుసరించి ఉపాధి ఉంటుందా? విత్తు ముందా చెట్టు ముందా అంటే ఇక్కడ చెట్టే ముందు తర్వాత విత్తనం అంటుంది శాస్త్రం. ఏ విధంగా ఉపాధి ముఖ్యమైతే ఉపాధికి అనుకూలమైన విద్యని అనుసరించడం ద్వారా మనకి పరిపూర్ణత వస్తుంది. మనకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే గ్రహం దశమం. దశమాధిపతి కనుక బుధాంశలో ఉంటే, బుధనవాంశలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? సౌమ్యాంశే లిపి గణిత కావ్య శిల్పై. శాస్త్రంలో ఏం చెబుతుందో చూద్దాం. సౌమ్యాంశే లిపి గణితాది కావ్య శిల్పై. బుద్ధి బలంతో చేసేటటువంటి సమస్త పనులు బుధుడి యొక్క అధీనంలో. సౌమ్యాంశే లిపి గణిత ఆది కావ్య శిల్పై. లిపి అంటే భాష, మాట్లాడేటటువంటి భాషా సంబంధమైన వృత్తులన్నీ, కమ్యూనికేషన్ సంబంధమైన సాంకేతిక పరమైన సాంకేతిక సంబంధమైన అన్ని అంశములు దశమాధిపతి వెళ్ళి బుధుడు యొక్క నవాంశలో ఉంటే వస్తాయి. తర్వాత గణితము, లెక్కలు వేసే ఏ వృత్తి అయినా సరే, గణిత యంత్రములు అన్నీ కూడా. గణిత యంత్రములు అంటే ఒక విషయాన్ని గణిత భాషలో రాసి ఉపయోగించే యంత్రం ఏమిటి? కంప్యూటర్స్. ఈ కంప్యూటర్ సంబంధమైన విషయాలు సమస్తము, సాంకేతిక సంబంధమైన విషయాలన్నీ కూడా మనకి బుద్ధుడు యొక్క అంశంలోకి వస్తాయి. ఆచార్యులు వారు ఒక విశేషాన్ని చెప్పారు. అదేంటంటే లిప్యక్షర విన్యాసేన గణితేన ఆదిగ్రహణాత్ వ్యాఖ్యానేన యంత్రాది ప్రయోగై కావ్యక్రియయా శిల్పై చిత్రపుస్తక పత్ర
ఛేద బాణ మాల్య రచన గంధ యుక్తి ప్రభృతిభి ధనప్రాప్తి అన్నారు. యుక్తి ప్రభృతిభి అని చెప్పారు. యుక్తి అంటే ఆలోచనను ఉపయోగించి మాట్లాడటం. యుక్తే వీరికి భుక్తి. అలాగే ఇంకా ఏం చెప్పారు ఆయన? శ్రద్ధాపూర్వకమైన అన్ని పనులు, ఎక్కడైతే ఏకాగ్రత అవసరమో అక్కడంతా బుధుడు యొక్క ప్రమేయం ఉంటుంది. కాన్సన్ట్రేషన్తో కూడినటువంటి చేసే పనులన్నీ బుధుడు యొక్క ఆధీనంలో. రచన మాల్య అలంకారప్రాయమైనటువంటి అలంకార వస్తువులన్నీ, మాలికలు, పుష్పాలని విదేశాలకు ఎగుమతి దిగుమతి, పండించటం, అమ్మటం, క్రయ విక్రయములు, అలంకార వస్తు సముదాయం అంతా కూడా ఈయనకి చెప్పారు. గ్రంథ రచన చెప్పారు. అలాగే ఇంకా చిత్ర పుస్తక పత్ర గంధ రచన ప్రభృతిభి ధన ప్రాప్తి కావ్యక్రియ, ఊహతో చేసేటటువంటి రచనలన్నీ కావ్యములు అంటాం మనం. చరిత్ర సంబంధమైనటువంటి రచనలు, అలాగే గొప్ప నీతి సంబంధమైనటువంటి రచనలు, కవులు, రచయితలు, డైరెక్టర్స్ ప్రధానంగా. ఊహ ఎక్కడ అవసరమో అక్కడ కమాండ్ చేయడానికి మళ్ళీ సూర్యుడు కావాలి. అధికారాన్ని ప్రయోగించాలంటే సూర్యుడి యొక్క బలం ఉండాలి. అవి మళ్ళీ జంట గ్రహాల యొక్క ప్రభావంతో వస్తాయి. ఇక్కడ ఏకాధిపత్యంతో పొందేవన్నీ కూడా బుద్ధి బలంతో, వాక్చాతుర్యంతో, భాషతో, రచనతో, తర్వాత వార్తలు, ప్రసారములు, తంత్రి, తపాల మొదలైనవి మొదలుకొని కంప్యూటర్స్ వరకు కూడా బుద్ధి బలంతో చేసే అన్ని వృత్తులు బుధుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఏ గ్రహం ఉన్నా సరే దశమాధిపతి కనుక బుధుని యొక్క అంశలో ఉంటే అలాంటి వృత్తులు వస్తాయి. ఇక కర్కాట లగ్నాన్ని పరిశీలిస్తే దశమాధిపతి కుజుడైనాడు. కుజుడు యొక్క బలం రావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. కుజుడు కేంద్ర కోణముల్లో ఉండాలి. అలా ఉన్నట్టయితే పరిపూర్ణమైనటువంటి స్థిరంగా వేగంగా చరరాశి చరలగ్నం చర భావం కాబట్టి, చతుర్థం చరం కాబట్టి, సప్తమం చరం కాబట్టి తన యొక్క జీవితం వేగవంతంగా అంచెలంచెలుగా దినదిన ప్రవర్ధమానమవుతూ త్వరగా పైకి వచ్చి విశేష ధనయోగాన్ని దశమాధిపతి రూపంలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాది రూపంలో పొందటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో సింహలగ్న జాతకులకు దశమాధిపతి ఎవరు, అలాగే బృహస్పతి యొక్క నవాంశలో ఉంటే ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాది అంశములు వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కళ్ళు తిరగడం, అకస్మాత్తుగా వచ్చే నీరసం నివారణకు ఆచరించదగిన యోగాసనం అర్ధచంద్రాసనం. ఈ ఆసనం ఆచరించే విధానం: మనం కళ్ళు తిరగడం, అకస్మాత్తుగా నీరసం రావడం తరచూ ఎదుర్కొనే అనారోగ్య సమస్య. హై బీపీ, లో బీపీ వల్ల, ఆహారం సరిగ్గా సరైన సమయానికి తీసుకోకపోవటం వల్ల, అధిక నిద్ర వల్ల, నిద్రలేమి వల్ల కళ్ళు తిరగవచ్చు. అలాగే ఎండలో అధికంగా తిరగడం వల్ల, వేడి చేయటం వల్ల, ఆహారంలో కారం, పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కళ్ళు తిరగవచ్చు. ఏ కారణం వల్ల కళ్ళు తిరిగినా ఈ సమస్య నివారణకు అర్ధచంద్రాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్ళు చాపాలి. ఓ చేతిని పక్కకు పెట్టాలి, రెండో చేయిని వీపు మీద పెట్టాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. శ్వాసను క్రమబద్ధంగా తీసుకోవాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమై అతి నీరసం తొలగి కళ్ళు తిరగడం తగ్గుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ వాస్తులో గృహ వైశాల్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. గృహ వైశాల్యం పైననే ఆ ఇంట్లో నివాసం చేసేటువంటి వారి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం వక్కాణిస్తోంది. ఇంటి పొడవు వెడల్పు పెట్టి గుణిస్తే గృహ వైశాల్యం వస్తుంది. దానిని 9 చేత హెచ్చవేసి 8 చేత భాగించినట్లయితే శేషం ఎంతో కొంత వస్తుంది కదా. ఆ శేషాన్ని బట్టి ఆయాన్ని నిర్ణయించడం జరుగుతుంది.
ఇది ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. శేషం గనక 1 గనక వస్తే దాన్ని ధ్వజాయం అని చెప్పేసి చెప్తాం. అలాగే 2 గనక వస్తే ధూమాయం అని చెప్పేసి అంటాం. అలాగే 3 గనక వచ్చినట్లయితే సింహాయం అంటారు. 4 గనక వచ్చినట్లయితే సునకాయం అంటారు. 5 గనక వచ్చినట్టయితే వృషభాయం అంటారు. 6 వస్తే ఖరాయం అంటారు. 7 వస్తే గజాయం అంటాం. 8 గనక వస్తే కాకాయం అని చెప్పేసి అంటారు. ఇట్లా 0 గనక వస్తే దాన్ని కూడా కాకాయం అంటాం. ఈ యొక్క ధ్వజాయం, వృషభాయం ఇట్లా ఆయనాలను బట్టి ఆ ఇంటి యొక్క ఆయుర్దాయం నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇది వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం. అయితే ప్రతి వారికి కూడా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టసాధ్యం అవుతుంది. కానీ ఒక్కసారి గనక అర్థం చేసుకున్నట్లయితే ఏ ఆయనం పెట్టారండి మీరు అని చెప్పేసి అడిగినప్పుడు, అయ్యా మేము ధ్వజాయనం పెట్టాం, లేకపోతే వృషభాయనం పెట్టామండి, గజాయనం పెట్టామండి అని చెప్పేసి అంటుంటారు. ఆ యొక్క ఆయన ప్రభావాల్ని బట్టి ఆ ఇంటి యొక్క ఆయుర్దాయం ఆధారపడి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. గృహ వైశాల్యాన్ని 9 సంఖ్యతో గనక హెచ్చవేసి 8తో గనక భాగారం చేస్తే శేషం బేసి సంఖ్యలో వస్తే ఆ ఆయాలన్నీ కూడాను గృహస్థునికి అనుకూలం అని చెప్పేసి గ్రహించండి చాలు. ప్రతి వాళ్ళు కూడాను ఇంట్లోకి అడుగు పెట్టగానే ముందర చూసేది వైశాల్యమే. దాన్నే ఎంత ఆయనం పెట్టాడా అని చెప్పేసి చూస్తాడు వాస్తు సిద్ధాంతి. ఆయనాన్ని బట్టే వాళ్ళ ఇంట్లో ప్రవర్తనలు మొత్తం చెప్పేవాళ్ళు ఉన్నారండి. గృహ వైశాల్యాన్ని 9 చేత గుణించి 8తో భాగిస్తే వచ్చినటువంటి శేషం గనక 1, 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో మాత్రమే గది యొక్క పొడవు వెడల్పులను సరిచూసుకొని నిర్మాణం చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. అందుచేత ఇంటి నిర్మాణం చేసేటువంటి మేస్త్రికి కూడా ఈ యొక్క గణాంక తత్వం, ఈ యొక్క ఆయనాల తత్వం, వర్గుల యొక్క తత్వం, రాసి పట్టి నిర్మాణం చేసేటువంటి విధి విధానం తెలిసి ఉండాలి సుమా అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అంతేకాకుండా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆయనం కూడా పనికొస్తుందని శాస్త్రంలో చెప్పారు. కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే మీనరాశి వారికి ధ్వజాయనం బ్రహ్మాండంగా పనికొస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనురాశి వాళ్ళకి వృషభాయనం చాలా బ్రహ్మాండంగా పనికొస్తుంది. ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రంలో నిగూఢవంతమైనటువంటి రహస్యకరమైనటువంటి విశేషాంశాలు. అయితే సామాన్య తత్వరీత్యా గనక మనం అర్థం చేసుకున్నట్టయితే అసలు నాకు ఈ గృహం పనికొస్తుందా లేదా అని చెప్పేసి చెప్పాలంటే ఒకటే సూత్రం. ఆ ఇంట్లోకి అడుగుపెట్టి చక్కగా పరికించిన తర్వాత ఆ ఇంటి యజమాని చక్కగా నిద్రపోతున్నాడా లేదా అని అడగండి. ఏ ఇంట్లో అయితే సుఖంగా నిద్రపడుతుందో ఆ ఇంట్లో వాస్తు దోషం లేనట్టు లెక్కండి. కోట్లాది రూపాయలు సంపాదిస్తారు, ఇల్లు కట్టుకుంటారు, ఎప్పుడూ నిద్రపట్టదు, తెల్లవారులు మేలుకొని ఉంటారు అంటే వాస్తు దోషం ఉన్నట్టే. ఇంత గొప్ప విశేషాంశం ఉంది వాస్తుశాస్త్రంలో. అదేంటండి నిద్రకి దీనికి ఇంత గొప్ప విశేషాంశం ఉందా అంటే, పరిపూర్ణంగా సంపాదించుకొని హాయిగా సుఖంగా నిద్రపోయేవాడే కదా గృహ యజమాని. దాన్ని మించిన సౌఖ్యం ఏముంది చెప్పండి అన్నది వాస్తుశాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఆర్థికంగా, సామాజిక పరంగా అభివృద్ధి లేక నిస్సహాయతత్వం ఎక్కువగా గోచరిస్తూ ఆటంకాలు గనక ఏర్పడుతూ ఉన్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా ఏం చేస్తే బాగుంటుంది అన్నది ప్రశ్న. ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగాను, సామాజిక పరంగాను అనేక రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు
విఘాతం కలగటానికి కారణం శని దోషం కావచ్చు. ఈ శని యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి శనివారం నాడు తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర గోధుమ పిండితో తయారు చేసిన దీపంలో నువ్వులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలా గనక చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరగటమే కాకుండా సాంఘికంగా, ఆర్థికంగా పలు రంగాల్లో విజయానికి అవరోధాలు లేకుండా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. కళ్ళు తిరగడం అనే సమస్యకు పార్శ్వ ఉత్థానాసనం. ఇది కూడా మంచి పరిష్కారం చూపుతుంది. ఈ ఆసనాన్ని ఆచరించే విధానం: నేలపై నిల్చుని 2 కాళ్ళు చాపాలి, 2 చేతులు వీపు మీద పెట్టాలి, తలను మోకాలి మీద ఉంచాలి. దీనిని పార్శ్వ ఉత్థానాసనం అంటారు. శరీరంలో ఏర్పడే వాత, పిత్త, కఫ దోషాల వల్ల, రక్తంలో శుద్ధి లోపించడం వల్ల, అజీర్ణం వల్ల, నియమం తప్పిన నిత్య జీవన విధానం వల్ల కూడా కళ్ళు తిరగవచ్చు. ఈ సమస్య నుంచి అతి సులభంగా బయటపడడానికి పార్శ్వ ఉత్థానాసనం దోహదపడుతుంది.